ఈ రుద్రగీతం మనకు శ్రీమద్ భాగవతంలో శివగీతంగా చెప్పబడింది. ఇది మొత్తం మనం స్టార్టింగ్ లో చూసుకుంటే పెద్ద అధ్యాయము. అండ్ తర్వాత చాలా శివుని ద్వారా ప్రచేతలకు భక్తి ఎలా చేయాలి అనే విషయం మీద చక్కటి ఉపదేశం ఇవ్వబడింది అనమాట. 79 శ్లోకాలు. 79 శ్లోకాల్లో 1 నుంచి 15 శ్లోకాల దాకా ఈ పృథు మహారాజు యొక్క వంశజుల గురించి చెప్పడం జరుగుతుంది. 16 నుంచి 32 శ్లోకాల దాకా ఈ పృథు మహారాజు యొక్క వంశజుల్లో చివరికి చిన్నబరి యొక్క కుమారులైన ప్రచేతాసు 10 మంది ప్రచేతాసు తండ్రి ఆజ్ఞ మీద వాళ్ళు తపస్సు కోసం వెళ్ళడము, ఆ వెళ్తున్న మార్గంలో వాళ్ళు సరస్సు చూడడము, ఆ తర్వాత శివుణ్ణి కలుసుకోవడం, అదంతా 16 నుంచి 32 శ్లోకాల్లో వర్ణించడం జరుగుతుంది. 33 శ్లోకం నుంచి 68 రుద్రగీతమే ఉందన్నమాట. అంటే మేజర్ పార్ట్ ఈ 79 శ్లోకాలు ఎక్కువ భాగం రుద్రగీతం గురించే ఉంటుంది అనమాట. మనం ఆ రుద్రగీతంలోకి అడుగు పెట్టే ముందు ఒక్కసారి కొంచెం నిన్న మనం చాలా ఇంపార్టెంట్ శ్లోకం గురించి డిస్కస్ చేసుకున్నాం. అది ఎవరికైనా గుర్తుందా? 28వ శ్లోకంలో భగవంతుడికి సంపూర్ణ శరణాగతి అయిన వాళ్ళు ఎవరికి ప్రియమైన వాళ్ళని చదువుకున్నా? శివుడికి ప్రియమైన వాళ్ళు. పర్ఫెక్ట్. శివుడికి వాళ్ళు ప్రియమైన వాళ్ళు. అందుకని ఏంటంటే ఈ వీళ్ళు గొప్ప భక్తులు కాబట్టి అది తెలుసుకొని శివుడు ఈ ప్రచేతుల ముందు ప్రత్యక్షమవుతారనమాట. దీంట్లో 2 రకాల గురించి దీంట్లో తెలుసుకున్నాం. ఒకటేమో దుర్లభం ఒకటి, తర్వాత జీవుల 2 రకాలు. ఎవరు 2 దుర్లభాలు ఏంటంటే, ఒకటి సామాన్య మానవులకు శివుడి దర్శనం దొరకదు, అది దుర్లభం. రెండవది ఏంటంటే ఎవరైతే వాసుదేవునికి మొత్తం సమస్తాన్ని అర్పించుకొని ఉంటారే అటువంటి సంపూర్ణ శరణాగతి చేసిన భక్తులు దొరకడం సమహాత్మ సుదుర్లభ. ఈ సుదుర్లభం ఏంటంటే ఈ 2 ఈ శ్లోకం యొక్క పర్పోర్ట్ లో శిలా ప్రభుపాదుల వారు మనకి చెప్పారు. ఇంకోటి ఏంటంటే అక్షర అనే విషయం కూడా ఆ 2 కూడా మనం ఇక్కడ తెలుసుకున్నాం. శరీరులు అంటే ఏంటంటే పతనం చెంది ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చిన బద్ధజీవులైతే ఆధ్యాత్మిక జగత్తులో జీవిస్తున్న వాళ్ళు అక్షరులు అని చెప్పి, ఈ క్షరులకు అక్షరులకు కూడా అతీతమైన భగవంతుని ఏమని సంబోధిస్తామని అన్నారు? శివున్నా మాతాజీ ఆశుతోషుడు అన్నారు మాత. పర్ఫెక్ట్. జై శ్రీమాతాజీ. ఆ పురుషోత్తముడు. ఎందుకు పురుషోత్తముడు అంటే ఇటువంటి 2 రకాల పురుషుల్లో ఆయన ఉత్తముడు కాబట్టి పురుషోత్తముడు అన్నారు అని చెప్పుకుంటూ, ఈ అక్షరులు వాళ్ళు 3 రకాలుగా ఉన్నారని చెప్పి 3 క్వాలిటీస్ 3 లక్షణాలు వాళ్ళు చూస్తాం. ఒకటి ఏంటంటే వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నారు. మనం పాపులు ఎక్కువ ఉన్నాం అనుకుంటాం, కానీ శ్రీమద్ భాగవతం ఏం చెప్తుందంటే మనం వాళ్ళంతా ఉన్నత లోకాల్లో ఉన్నారు, మనం చూడలేం కదా వాళ్ళను. అందుకని చెప్తున్నారు ఇక్కడ ఈ అక్షరులు అనే వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తులో ఉంటారు. వాళ్ళు అధిక సంఖ్యలో అధిక శాతంలో ఉంటారు. తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడు ఆనందమైన స్థితి అంటే బ్రహ్మభూత స్థితిలో ఉంటారు. నశోచతి కాంక్షతి. మూడవది ఏంటంటే మనము బద్ధజీవులను ఎందుకంటాం? త్రిగుణాలకు అధీనంలో ఉంటాం. మనకు వ్యతిరేకంగా గుణాతీతమైన స్థితిలో ఉంటారు ఆ అక్షరులు అన్నమాట. ఈ 2 విషయాలు మనకు అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు మనకి శిలా ప్రభుపాదుల వారు ఈ పర్పోర్ట్ ద్వారా చెప్పారనమాట. తర్వాత ప్రచేతలకు శివుడు సాక్షాత్ దర్శనం కావడానికి కారణం ఏంటంటే వాళ్ళు భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందినారనమాట. సామాన్యంగా మనం ఏంటంటే ఈ మాయలో పడిపోయి భగవంతుని శరణ వేయడం మర్చిపోతాం. అది తెలుసుకొని భగవంతుని శరణ వేడిన వాళ్ళు భక్తులు. అటువంటి భక్తులు ఈ ప్రచేతులు కూడా ఒకరన్నమాట అని చెప్పి లాస్ట్ పేర్ ఆఫ్ పర్పోర్ట్ లో శిలా ప్రభుపాదుల వారు ఏమనంటే నిరాకారవాదులు ఏమంటారంటే ఈ వాసుదేవుడు అనే నిరాకార బ్రహ్మం అని
అని చెప్పుకుంటూ ఈ బ్రహ్మ తేజస్సు బ్రహ్మ జ్యోతి కూడా భగవంతుడి నుంచి వచ్చిందే కాబట్టి ఆ కాంతి పుంజంలో అనేక విశ్వాలు తేలుతూ ఉంటాయి. వీటన్నిటి బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఈ మొత్తానికి కూడా మూల కారణం ఎవరు అంటే వాసుదేవుడు, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానందుడిగా అనాది ఆది గోవింద సర్వ కారణ అన్నిటికీ సమస్తానికి మూలమైన వాడు ఆ వాసుదేవుడు. అటువంటి ఆ వాసుదేవుని పట్ల ఎవరైతే టోటల్ గా పూర్తిగా శరణాగతి చేస్తారో అటువంటి వాళ్ళు శివునికి ప్రియమైన వాళ్ళు అని 28వ శ్లోకంలో చెప్పడం జరిగింది అనమాట. అందుకని ఆ ప్రేమను ప్రకటించుకునేందుకు ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యారు ప్రసన్నతతో, ఆనందంగా, వాలంటీర్గా అనమాట. 29వ శ్లోకం చూద్దాం. హరే కృష్ణ. 29th అమ్మా. ఈ లోపల మొదలు పెట్టేస్తాం. స్వధర్మనిష్టా శతజన్మపి పుమాన్ విరించతామేతి తతః పరం హిమాం అవ్యాకృతం భాగవతోత వైష్ణవం పదం యథాహం విబుధా కలాఖ్యయే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. స్వధర్మనిష్ట సతజన్మభిపుమాన్ విరించదామేతి తతః పరం హిమాం అవ్యాకృతం భాగవతోధ వైష్ణవం పదం యథాహం విబుధా కలాత్యయే. 100 జన్మలు సధర్మ పాలన చక్కగా కావించిన వాడు బ్రహ్మ పదవిని పొందుటకు అర్హుడవను. అట్టివాడు మరింత యోగ్యుడైనతో నన్ను చేరగలడు. ఇక అనన్య భక్తితో సాక్షాత్తుకు శ్రీకృష్ణునే విష్ణువుకు శరణుజొచ్చిన వాడు శీఘ్రమే ఆధ్యాత్మిక లోకమును చేరును. నేను శివుడు మరియు ఇతర దేవతలు ఈ భౌతిక జగత్తు లయించిన వెంబటే ఆ లోకమును పొందేదము. హరే కృష్ణ. నిన్న చదువుకున్నాం ఈ శ్లోకము. చదివాము. అంటే ఎవరు ఎటువంటి వారు ఇటు బ్రహ్మలోకానికి తర్వాత శివలోకానికి వెళ్తారు, ఎవరు విష్ణుధామానికి వెళ్తారని చెప్పారనమాట. 100 జన్మలు స్వధర్మాన్ని చక్కగా పరిపాలిస్తే అప్పుడు అతను బ్రహ్మ పదవికి యోగ్యుడు అవుతాడనమాట. బ్రహ్మను చేరగలుగుతాడు. అక్కడ ఉంటూ ఇంకా తన యొక్క పరిపూర్ణత తెచ్చుకుంటే పుణ్యకర్మలు అవన్నీ తీవ్రంగా చేస్తే శివుణ్ణి చేరగలుగుతాడు అనమాట. కానీ ఎవరైతే ఎప్పుడు నిశ్చలంగా అంటే మనకు టైంకి మన అవసరానికి బట్టి కాకుండా సర్వకాలావస్థలందు నిశ్చలంగా అనన్య భక్తో ఎవరైతే వైష్ణవుడు భగవంతుని శరణ వేడతాడో అతను మటుకు భగవంతుని ఆ భగవద్ధామాన్ని చేరుతాడు అనమాట. ఇంత పెద్ద ప్రాసెస్ చేయక్కర్లేదు. ముందు బ్రహ్మ, తర్వాత శివుడు, ఆ తర్వాత అక్కడ కూడా ఇంకా పర్ఫెక్షన్ వస్తే, పరిపూర్ణత వస్తే అప్పుడు విష్ణులోకానికి వెళ్ళడం. అది లాంగ్ ప్రాసెస్. నేను చెప్పుకున్నాం కదా, మెట్లెక్కి వెళ్ళడం వేరు, లిఫ్ట్ ఎక్కి వెళ్ళడం వేరు. అంత సులభంగా ఒక వైష్ణవుడు చేరిపోతాడు అనమాట. అందుకని శివునికి ఏంటంటే ఎవరైతే అనన్య భక్తులో అటువంటి వాళ్ళ పట్ల ఆయనకు ఆదరం ఉంటుంది. ఆ విషయాన్ని ఈరోజు చెప్తారనమాట. ఎందుకు ప్రచేతాల మీద స్పెషల్ ప్రేమ అంటే అథ భాగవత యూయం ప్రియాస్థ భగవన్ యథా నమద్భాగవతానాం చ ప్రేయానన్యోస్తి కరిహిచిత్. హరే కృష్ణ. శ్లోకం అమ్మా. హరే కృష్ణ మాతాజీ. అథ ప్రియాస్తా భగవాన్ యథా నమద్భాగవతానాం చ ప్రేయానన్యోస్తి కర్హిచిత్. మీరందరూ పరమ భాగవతులు కనుక దేవదేవునితో సమానముగా మీరు గౌరవనీయులని నేను ఎరుగుదను. భాగవతులు కూడా నన్ను గౌరవింతురని నేను వారికి మిగుల ప్రియుడునని నెరిగి ఉన్నారు. ఆ విధముగా వారికి నాతో సమానముగా ప్రియమైన వాడు వేరొక్కడు లేడు. హరి కృష్ణ. హరే కృష్ణ. అంటే భగవద్భక్తులు శివుడు భగవద్భక్తుని పరస్పరంగా వాళ్ళు ఆదరించుకుంటారనమాట. గౌరవించుకుంటారు, ఆదరించుకుంటారు. ఎందుకు అంటే ఇక్కడ కారణం భగవద్భక్తులేమో ఆయన్ని ఒక పరమ వైష్ణవుడిగా భావించి ఆదరిస్తారు. వీళ్ళకు భగవంతుడి పట్ల ఉన్న ఆ ఒక అనన్య భక్తిని చూసి అటువంటి భాగవతుని శివుడు ఆదరిస్తాడనమాట. అది కూడా ఏ రకంగా ఆదరిస్తాడంటే
భగవంతుడి వలనే ఆయనే వాళ్ళని ఆదరిస్తారు. అంటే ఒక భగవంతుడికి ఒక స్థానం ఎలా ఇస్తామో నిన్న కూడా చెప్పుకున్నాం కదా, రాజుగారి ఒక అనుచరుడు వస్తే రాజుగారు చేసే మర్యాదలను ఎందుకు చేస్తామంటే అతనికి ఆంతరంగికుడు. అదే రకంగా ఈ భగవద్ భక్తులకు శివుడు అటువంటి ఆదరాన్ని ఇస్తారు. వాళ్ళు కూడా భక్తులు కూడా ఇతను శివుడు కదా అని చిన్న చూపు చూడకుండా పరమ వైష్ణవుడిగా భగవంతుని ఏ రకంగా ఆరాధిస్తారో అతన్ని కూడా అదే రకంగా ఆరాధిస్తారు. ఇది మళ్ళా ఎందుకు చెప్పాను అంటే మనకు సామాన్యంగా ఎప్పుడూ ఎదుర్కొనే ప్రశ్న అనమాట. ఈ శైవ ఆరాధన విష్ణు ఆరాధనలో వ్యత్యాసము, మనం ఎందుకు దాన్ని ప్రోత్సహించము? ఇంకా కొందరు మాట్లాడతారు మీరు దాన్ని ఎందుకు ఖండిస్తారని. మనం ఖండించట్లేదు, శ్రీమద్ భాగవతమే చెప్తోంది శివుని యొక్క స్థితి, శివుడికి ఎవరంటే ఆదరమో, ఎవరికి శివుడు అంటే భక్తో, ఇవన్నీ చెప్తున్నాయి. కాబట్టి మనకు శాస్త్రపరంగా మనకు ఒక రుజువు ఉంది. ఆ రుజువు ద్వారా మనం మాట్లాడాలన్నమాట. మన సెంటిమెంట్స్, మన తొందరపాటుతోటి మనం వేరే ఒక భావాన్ని ఇతర వాళ్ళలో శాస్త్రపరంగా శివుడికి ఎటువంటి స్థానం ఇవ్వబడిందో, ఎందుకు ఇవ్వబడిందో చెప్పగలిగే స్థితికి మనం రావాలన్నమాట. నిన్న మన సమయ భావంలో చెప్పలేదు. అంటే ఒక భక్తులు, సేవకులు, నిత్య సేవకులైన వారిని అదే రకంగా గౌరవించాలి. దానికి ఉదాహరణ మనం ఇద్దరు కూడా ఒకసారి చెప్పాను. రామానుజాచార్య ఆయన ప్రయాణం చేస్తుంటే, పర్యటన చేస్తుంటే అంతకంటే ముందు శిష్యుల్ని పంపిస్తారనమాట. వాళ్ళు ఒక ధనవంతుడి ఇంటికి ముందు వెళ్తారు. వెళ్ళి ఇట్లా రామానుజాచార్యుల గ్రామానికి వస్తున్నారంటే అతను ఎంతో ఆనందంగా అప్పటికప్పుడు అరేంజ్మెంట్స్ అన్ని మొదలు పెడతాడనమాట. అదే గ్రామంలోని ఒక పేద బ్రాహ్మణుడి ఇంటికి వెళ్తే అతను ఆ వార్తని చాలా సంతోషిస్తాడు, తన జన్మధమైపోయిందని. వాళ్ళిద్దరికి తన స్తోమత తగినట్టు ఆసనం ఇచ్చి, నీళ్లు ఇచ్చి, వందనం ఇచ్చి ఆ రకంగా వాళ్ళను ఆదరిస్తారనమాట. వాళ్ళు తిరిగి వెళ్ళినప్పుడు రామానుజాచార్యులు అడుగుతారనమాట, ఎవరు ఏ రకంగా ప్రతిస్పందించారంటే వాళ్ళు చెప్తారు ఈ సేవకుడు గురించి, అది బ్రాహ్మడు గురించి, ఆ ధనికుడు గురించి. ఇప్పుడు రామానుజుల వారు అంటారు, నా గురించి నేను వస్తున్న ఉత్సాహంతో నా శిష్యుల్ని సరిగ్గా ఆదరించలేదు ధనికుడు. అటువంటి వాడి దగ్గర కంటే నేను ఈ పేద బ్రాహ్మణుడి దగ్గర ఉండేందుకు ఇష్టపడతాను. ఎందుకంటే ఆయన నా ప్రతినిధులుగా మిమ్మల్ని వాళ్ళు ఆ రకంగా ఆదరించారు. ఇదే అన్నమాట. భగవంతుడు ఏంటి, తననేమన్నా పర్వాలేదు కానీ తన భక్తుల్ని అవమానించిన, భక్తులకు ఎటువంటి కష్టం వచ్చినా ఆయనే సహించదు. ఇవి మనం చాలా సార్లు చదువుకున్నాం. కాబట్టి వాళ్ళని గౌరవించడం ఎంతనో వాళ్ళని ఆదరించడం కూడా మనకు అంత ముఖ్యం అన్నమాట. 31 శ్లోకంలో ఇంక ఇప్పుడు ఆయన సంగతిలోకి వస్తున్నారు. ఆయన ఎదురుకు వచ్చింది ఎందుకు ఏంటి అనేది 31 శ్లోకంలో చెప్తున్నారు. ఇదం వివిక్తం జప్తవ్యం పవిత్రం మంగళం పరం నిశ్చేయసకరం చాపి శ్రూయతాం తద్వదామి సారీ చదవండి. నేను శైలజ మాతాజీ అని పేరు చూస్తున్నారా మాతాజీ? ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మాతాజీ, నేను శైలజ మాతాజీ ఉన్నారు. సరే, నెక్స్ట్ టైం మాతాజీ ఉంటే నెక్స్ట్ టైం అన్మ్యూట్ చేసుకొని చదవండి. చదవమ్మా సరోజ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఇదం వివిక్తం జప్తవ్యం పవిత్రం మంగళం పరం నిశ్చేయసకరం చాపి శ్రూయతాం తద్వదామి వదామి అంటే పలకడం. మాతాజీ, శ్రీల ప్రభుపాద్ కి జై. దివ్యమైనది, పవిత్రమైనది, మంగళకరమైనదే కాక జీవిత చరమ లక్ష్యమును సాధింపగోరువానికి సర్వోత్తమమైనట్టి ఒక మంత్రమును నేనిప్పుడు వినిపింతును. నేను దానిని జపించునప్పుడు శ్రద్ధతో ఆలకింపుడు. భాష్యము. ఇది అవసరం లేదు. తల్లి చదువు, 2 లైన్స్ ఉన్నాయి, చదివేసే. ఓకే మాతాజీ. భాష్యము. ఇచ్చట వివిక్తము అను పదము ప్రధానమైనది. శివుడు పలికిన స్తోత్రమును ఏదో ఒక వర్గమునకు చెందినదిగా ఎవరును భావించరాదు. పైగా అది మహారహస్యమైనది కనుక జీవిత చరమ సంపద